నమస్తే. నా పేరు నాగేష్, ఏబీవీపీ. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాల్లో విద్యాశాఖకు 7% బడ్జెట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వ దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విద్యాశాఖను అసలు పట్టించుకుంది లేదు. ఈరోజు మొన్న జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా 15% విద్యాశాఖకు కనీసం ఇవ్వలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. మనం చూసుకున్నట్టయితే కేవలం 7% విద్యాశాఖకు ఇవ్వడం చాలా సిగ్గుచేటు. అటు రాష్ట్రంలో విద్యార్థులు వెళ్లి కార్పొరేట్ లో ప్రైవేట్ లో జాబ్ చేసుకుందాం అనుకున్నా కాలేజీలలో సర్టిఫికెట్లు ఇవ్వలేని స్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 8,000కు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులకు టైంకి సర్టిఫికెట్లు అందలేకపోతున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి దిక్కులేడు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్వీర్యం చేస్తుంది? విద్యాశాఖను ఎందుకు ఇంత నిర్వీర్యం చేస్తుంది? విద్యాశాఖను పట్టించుకుంటలేదు, తుంగల దొక్కేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను. రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించి ఇప్పుడైనా కానీ ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు ఇచ్చినటువంటి బడ్జెట్ ను సమర్చుకొని 15% ఇవ్వాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల అసెంబ్లీ ముట్టడికైనా ఏబీవీపీ వెనకడుగు పోదని చెప్పి హెచ్చరిస్తుంది.